महाराजाय नमः।
అందరికీ నమస్కారం. శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటా ఊరిలో ప్రతి ఒక్క సంవత్సరం మారియమ్మ అమ్మవారిని ఊరేగింపుతా ఉన్నాము. ఈ సంవత్సరము మారియమ్మని ఈరోజు ఊరేగింపు స్టార్ట్ చేసినాము. ఈరోజు శుక్రవారము అమావాస గడిలో మారియమ్మ తల్లిని ఊరేగింపు జరిపిస్తాము. ప్రతి ఒక్క నెల అమ్మవారిని మారియమ్మ తల్లిని ఇక్కడ పెట్టి ఊంజల సేవ చేపిస్తాము. సంవత్సరానికి ఒకసారి ఆ మారియమ్మ తల్లిని ఊంజల సేవ మారియమ్మ తల్లిని మనం పురవీధుల నుంచి గంటా ఊరు మొత్తం అమ్మని రౌండ్ చేయించుకొని మళ్ళా ఈడికి వచ్చి చేరుతుంది. ప్రతి ఒక్క భక్తులు అమ్మవారి దగ్గర కోరికలు కోరుకుంటే ప్రతి ఒక్క భక్తులకు వాళ్ళ కోరికలు తీరుతుందనేసి మేము గంగమ్మ గుడి కమిటీ తరఫున తెలుస్తున్నాం. ప్రతి ఒక్క భక్తులు వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని కాయ తరపున ఇచ్చి ఆశీర్వాదం తీసుకొని 5-6 ఏళ్ళతో ఉండాల్సిందిగా ఆలయ కమిటీ తరఫున కోరుతున్నాం. నమస్కారం తెలుపుతూ అలాగే ఈరోజు దీని ముందు అమావాస్య ఊరేగింపు జరుగుతున్నది. ఈ వర్షాల కారణంగా వీధులు సరిగా రోడ్డు సరిగా లేదు వల్ల కొన్ని కారణాలు నిలబడడం జరిగినది. మళ్ళీ ఈ సంవత్సరం 1 ఏప్రిల్ ప్రతి సంవత్సరం ఏప్రిల్ తేదీ ప్రతి సంవత్సరము ఇదే మాదిరి అమ్మవారి ఉత్సవం విగ్రహము మన వీధుల్లో తిప్పడం జరుగుతుంది. విద్యుత్ దీపాలతో పూల అలంకరణలతో అలాగే మంచి అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది. ఉండే గంటారు ప్రజలు అలాగే పల్లెటూరు ప్రజలందరూ అమ్మవారి కృపతో ఆరోగ్యాలు ఉండాలని అలాగే ఈ సంవత్సరం వర్షాలు బాగా కురవాలనేసి అమ్మవారిని వేడుకుంటూ మా కమిటీ తరఫు అందరికీ ఈ ఉత్సవం అందరూ పాల్గొనేందుకు చాలా సంతోషపడుతూ ధన్యవాదాలు. ఇట్లా ప్రోగ్రామ్ చేయాలంటే తిరుమల వాళ్ళకి సాధ్యము, తర్వాత ఈ మురగనకే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఈ భోజనాలు కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసేదాంట్లో తిరుమల తర్వాత మురగనకే ఇది నిజంగానే చెప్తున్నాను. ఇది ఆసామాస మాట కాదు. ఇంతమంది భోజనాలు కానీ ఇలాంటి ఊరేగింపులు కానీ చేయడము ఇది మురగనకే సాధ్యము. మురగనికి మన వాళ్ళకి అందరూ సహకారాలు అందిస్తే ఆయన ఇంకా భారీ స్థాయిలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. ఆయనకి గంగమ్మ గుడి యొక్క ఆశీస్సులు, తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిండుగా ఉండి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలని ఆ భగవంతుడు